ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మర్చిపోకుండా దేవుని వాక్యాన్ని రోజు చదువుకుంటున్నారా? 2025 ఇస్ కమింగ్ టు అన్ ఎండ్. నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇంకా చాలా తక్కువ దినాలు మాత్రమే ఉంది కదండి. ఈ 2025 సంవత్సరం మీకు ఎలా గడిచింది అని నేను మిమ్మల్ని అడిగితే మీలో కొంతమంది చెప్తారు, అక్క ఈ సంవత్సరాన్ని మేము చాలా నిరీక్షణతో ప్రారంభించాము, కానీ మేము అనుకున్నవన్నీ కలలుగానే మిగిలిపోయాయి అని. నిజానికి 2025 కూడా నా జీవితం అంతట్లో నేను మర్చిపోలేని సంవత్సరం. ఎవరో తెలియని మీరంతా ఫస్ట్ లవ్ కుటుంబంగా నా హృదయానికి చాలా దగ్గర అయ్యారు. కానీ నా అనుకునే వాళ్ళు, నా హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఏలి ఆమెను చూసి మత్తురాలై ఉందేమో అని అనుకునేంత బాధతో ఏడుస్తుందంట హన్న. అమ్మా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ సంవత్సరం అంతటిలో మీరు ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలు ఒక్కలే కూర్చొని ఎన్నిసార్లు గుండెలు పగిలేలా ఏడ్చారు, బాధను దిగుమింగుకుంటూ ఆకలి వేయక తినడం మానేశారు. ఎన్నిసార్లు మీ తలుపులు వేసుకొని మోకరించి ప్రభువా నా జీవితం ఇంతేనా అని ఏడ్చుకుంటూ ప్రార్థించారు. మీరేమనుకుంటున్నారు? ఈ కన్నీరంతా వృధా అనుకుంటున్నారా? ఒక దైవజనురాల దగ్గర నేను ఒక మాట విన్నాను కదా, దేవుని పాదాల దగ్గర మనం కార్చే కన్నీరు నిజానికి మనం పెట్టే పెట్టుబడి అంట. ఏదైతే కన్నీరుని ఆయన పాద సన్నిధిలో మనం కారుస్తామో దానికి రెండింతలు ఎక్కువ దేవుడు ఆశీర్వదించి అవే కన్నిటిని ఆనంద బాష్పాలుగా దేవుడు తిరిగి మనకి ఇస్తాడట. అవును, మనకి నచ్చినట్టు మనం కోరుకున్నట్టు మన జీవితం ఉండకపోతే మనం నిరీక్షణ కోల్పోతాం. కనుక నా ప్రియ ఫస్ట్ లవ్ కుటుంబమా, నేను మీకు తప్పుడు నిరీక్షణ ఇవ్వాలనుకోవట్లేదు. మీరు ఏ స్థలాల్లో అయితే ఏడ్చారో అదే స్థలాల్లో నవ్వబోతున్నారు. మీ కన్నిటిని దేవుడు నాట్యంగా మార్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మనం ఎంత భరించలేని బాధలో ఉన్నా దేవుని దగ్గర నుంచి వచ్చే ఒక్క మాట చాలు ఆ బాధనంతటిని మర్చిపోయేలా చేయడానికి. అందుకే చెప్తాను కదా, రోజు మర్చిపోకుండా మీ వాక్యాన్ని ధ్యానించండి అని. నిజానికి ఈ సంవత్సరం అంతట్లో నేను నిరీక్షణ కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నేను పడిపోయిన ప్రతిసారి దేవుడు తన వాక్యంతో నేను నిల్చోపెడుతూనే ఉన్నాడు. నా జీవితంలో జరిగిన ఈ సంఘటనలన్నీ మీతో ప్రత్యేకంగా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కనుక దేవుని చిత్తం ఉంటే దేవుని అక్కడ ఆలస్యం అయితే ఈ డిసెంబర్ 29వ తారీఖు అంటే సోమవారం రోజు ఐపీసీ ఎలిం ప్రేయర్ హౌస్ ఇచ్చాపురం వాళ్ళు నిర్వహించే క్రిస్మస్ హోప్ ఫెస్టివల్లో వీటి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ హోప్ ఫెస్టివల్ మనకి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు ఇచ్చాపురంలోని రిలయన్స్ మార్ట్ పక్కన శ్రీమూర్తి గారి ఖాళీ స్థలంలో జరుగుతుంది. కనుక ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ మాతో కలిసి దేవుని ఆరాధన చేయడానికి ఈ హోప్ ఫెస్టివల్ కి సిద్ధపడి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రోగ్రామ్ కి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే పోస్టర్లో కింద ఇవ్వబడిన నంబర్స్ కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. See you all on 29th December at Ichapuram. Have a good day.